నమస్తే ఐ9 టీవీకి స్వాగతం. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు మరియు వారిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మక విద్య ఎంతో అవసరమని జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ మీర్పేట్లోని సత్యం ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం నిరూపించింది. శనివారం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఫెయిర్ విద్యార్థుల మేధస్సుకు అద్దం పట్టింది. ఈ విద్యా ప్రదర్శనను పాఠశాల చైర్మన్ సత్యనారాయణ మరియు కరెస్పాండెంట్ రమాదేవి గారు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం అకాడమిక్ డైరెక్టర్లు తేజశ్రీ మరియు సిరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ముందుకు నడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాయి గణేష్ మరియు రవితేజలు విచ్చేసి విద్యార్థులను ఉత్సాహపరిచారు. పాఠశాల ఆవరణ అంతా విద్యార్థుల మేధోశక్తితో కలకలలాడింది. చిన్నారి విద్యార్థుల నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక వినూత్న ప్రయోగాన్ని ప్రదర్శించారు. రోబోటిక్స్, స్మార్ట్ సిటీ నమూనాలు మరియు పునరుత్పాదక ఇంధన వనరులపై విద్యార్థులు చేసిన ప్రయోగాలు సందర్శకులను ఆశ్చర్యపరిచాయి. మన సంప్రదాయాలను ప్రతిబింబించే చారిత్రాత్మక నమూనాలు, భాషా ప్రాముఖ్యతను వివరించే చార్ట్లు ఆకట్టుకున్నాయి. ఆధునిక యుగంలో కంప్యూటర్లు మరియు ఏఐ పాత్రపై విద్యార్థులు విశ్లేషణాత్మక నమూనాలు ప్రదర్శించారు. ఈ 7 ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన నమూనా అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తక జ్ఞానంతో పాటు ఇలాంటి ప్రయోగాత్మక విద్య విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే సామాజిక సమస్యలను పరిష్కార మార్గాలు అన్వేషించడం అభినందనీయమని వారు కొనియాడారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి తమ పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తమ పాఠశాల ఎల్లప్పుడూ అగ్రపీఠం వేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ఫెయిర్లో పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, వారికి మార్గనిర్దేశకం చేసిన ఉపాధ్యాయులకు మరియు సహకరించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను తిలకించి వారిని అభినందించారు. Satyam EduFair 2026 has begun today in a grand way. So many students have participated in this EduFair. Models have included from all the subjects, basically focusing on robotics and artificial intelligence. So I congratulate all the students and our teachers and the parents also who have supported in making the event a grand success. So Satyam has been providing the foundation in robotics and this artificial intelligence right from the young age. So there are many young innovators in our school who are presenting the projects. You can see the models also. They have worked so hard from last 10 days in presenting these models. So these this science fair will really help the students in enhancing their logical thinking and bringing out the creativity, as well as builds the teamwork. So I would really appreciate all the students once again. So thank you so much for making Satyam EduFair 2026 a grand success. For Operation Sindoor project, we have been working from last 1 month, I would say. So apart from the working hours, also our teachers have cooperated so much in bringing out the reality of this project. So proudly, I would like to tell that yesterday we have presented in Rashtrapati Nilayam, and there were many judges and visitors who have applauded the project. Hope we'll be expecting the award from Rashtrapati Nilayam as well. Satyam is different. So unlike any other traditional teaching methodologies, we try to give up integrated curriculum to all the students. So which will enhance students in upskilling themselves. So if you look at the society today, technology is everywhere. Yes. And they cannot go away from technology. So it's very much important that right from young age we give them that platform. So if you look at the science fair today, we have students participating right from pre-KG. So no matter whatever project they do, they come forward, they explain it well, they take the questions. So that helps them in boosting their confidence. And if you look at all the projects, you can even look at the robotics projects. So we have robotic curriculums to our higher grade students, and we also have Python programming. So this helps students to keep themselves updated with the trend. So looking forward to visit all the projects over here, and I really thank all the students, our staff especially. They have been working really hard to get all these skills out of out of the students, and also the parents. So Satyam parents, they have always been very supportive for us, and we are looking forward to implement few other programs as well here at the organization. And one other point that I would like to highlight here is that apart from academics, co-curriculars,
we also have very good extracurriculars. So even in the last couple of days, our students have visited state level and mandal level competitions where they have got their medals as well. So there is no other go. So Satyam is an all-round developmental organization where your students would get to experience everything. So that's why we call it here East Corner Satyam is the best, and we would like to get the best out of our children. That is our main goal. Of you, we are very much happy to say that we have organized such a big event, such a Edu Fair in this locality, and we are very much thankful to all parents who visited the stalls and make the children to improve their communication skills and the ability of doing the projects also. Even I have visited many projects and I asked questions, so they replied very well, and they get some new, they will be getting new things also, thoughts also in this. Thank you all for supporting Satyam International School for the last 25 years in this locality. Thank you all parents. Thank you very much.